చదువుకున్న వాళ్ళ స్వార్థ బుద్ధిని వదిలేసి త్యాగ బుద్ధిని పెంచుకోవాలి. కొంతమంది చేస్తున్నారు అట్లా. ఇప్పుడు విదేశాలకు వెళుతున్నారు కదా, చాలామంది ఈ మధ్యకాలంలో ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కొంచెం జీతాలు కూడా వాళ్ళకి అధికంగా ఉంటున్నాయి కదా, వాళ్ళు అక్కడ నుంచి ఆ డబ్బు వాళ్ళ పుట్టిన ఊరికి పంపించి ఆ గ్రామాల్లో తల్లిదండ్రులకు మంచి మంచి ఇళ్ళు కట్టించడం కానీ గ్రామాభివృద్ధికి తోడ్పడటం అనేది జరుగుతుంది. అది తెలిసి భాగవతులు పరమేశ్వరరావు గారని ఉండేవారు. ఆయన కెనడాలో గొప్ప సైంటిస్ట్, చాలా గొప్ప వ్యక్తి. ఆ దేశాన్ని వదిలిపెట్టేసి వచ్చి కావాలని మళ్ళీ ఇక్కడికి ఈ మధ్యనే ఆయన పరమపదించారని విన్నాను, 1-2 సంవత్సరాల క్రిందట. మరి వచ్చి చుట్టుపక్కల ఎన్నో గ్రామాలను అడాప్ట్ చేసుకుని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు గ్రామాలను ఆయన. అలా ఉన్నారు. అలాంటి వాళ్ళు పెరగాలి. ఎంతవరకు నీకు వృత్తికి సరిపడా, నీ జీవనానికి సరిపడా కావాల్సింది ఉంచుకుని మిగతాది ఎప్పుడైతే సమాజానికి ఇచ్చేద్దామనే బాధ్యత కలిగిన వాళ్ళు ఎక్కువ మంది కనుక తయారైతే మళ్ళీ పల్లెటూర్లన్నీ కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకుని అక్కడ కూడా ఇప్పుడు వృత్తి విద్యలని బాగా ప్రవేశపెట్టి ఏంటి ఆ వృత్తి విద్యలు పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యకరంగా ఉంటాయి. ఉపాధి కోసం ఎవరు వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం వేట ఎక్కడ పడ్డారు నాన్న? ఎవరికి వాళ్ళకి వృత్తి విద్యలే. దేవాలయాలు కట్టే వాళ్ళని చూస్తున్నాను, కార్పెంటర్స్ని చూస్తున్నాను. వీళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? వృత్తి విద్యలే. అనుష్ఠానంగా వాళ్ళకి, ఇందాక నేను చెప్పాను, అనుష్ఠానం వాళ్ళకి ఏమంటారు, అది రక్తనిష్టగా వచ్చినటువంటి వాళ్ళ వృత్తులు ఏవైతే ఉన్నాయో అనుష్ఠానంగా కుటుంబం అంతా దాన్ని ఆచరిస్తూ వస్తుంది. ఒక ఆయుర్వేద విద్య కానీ, ఒక కంసాలి, ఒక బంగారపు నగలు తయారు చేసే వృత్తి విద్య కానీ, ఇవన్నీ ఎవరు కాలేజీలకి వెళ్ళి నేర్చుకునేవి కాదు అవి. అటువంటి వృత్తి విద్యలకు ఎప్పుడైతే మనం పెద్దపీట వేస్తామో మళ్ళీ అప్పుడు పల్లెటూర్లన్నీ బాగుపడతాయి. పట్టణాలకు ఎగబడి రావాల్సిన అవసరమే ఉండదు. వాళ్ళ పట్టణాల్లో ఒక్క కుల వృత్తి వాడు లేడుగా. అంతా హైదరాబాద్ ఎక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా చేరిపోతున్నారు వచ్చేసి. ఎందుకంటే బంగారు అపార్ట్మెంట్ 10 మంది ఉంటే 10 మంది ఉన్నాయని వాడికే పెడతారు. ఒక రూమ్ ఇస్తున్నారు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, వాటర్ బిల్లు కట్టక్కర్లేదు, వాళ్ళతో పాటు అతను జీవించేస్తున్నాడు, పిల్లల్ని చదివించేసుకుంటున్నాడు. అందుకని అలా అన్ని పల్లెటూరులో ఖాళీ అయిపోయి పట్టణాలకు వచ్చేసాయి. ఎవరు లేరు ఇప్పుడు పల్లెల్లో. ఒక్క మాటతో మార్చేశారమ్మమ్మ. ఏంటన్నమాట? ఈ కులం వాళ్ళు ఈ పని చెయ్యాలా, అది పైకి అందులో ఎక్కకూడదా అంటే, ఇప్పుడు రైతు ఉన్నాడు, నా కొడుకు రైతే అవ్వాలా, డాక్టర్ అవ్వకూడదా? రైతుకు అని మిగిలిపోవాలా, డాక్టర్ అవ్వకూడదా రైతు కొడుకు అని మాట వాడి మార్చేశారు అంటున్నాను. అలా నేనా? మీరు కదమ్మమ్మ. అవ్వచ్చు. ఇప్పుడు మనకి కులం వేరు, వృత్తి వేరు నాన్న, ప్రవృత్తి వేరు. ఒక రైతుగానే ఉండాలని కదా, కొడుకు డాక్టర్ అవ్వచ్చు. తనలో డాక్టర్ ప్రవృత్తి అనేది ఉంది. వైద్యం అనేటువంటి ఒక సేవా ప్రవృత్తి ఉన్నవాడు వైద్య వృత్తి చేపట్టాలి. అంతేగాని అవతల వాడు రక్తం పీల్చేవాడు వైద్యుడు ఎలా అవుతాడు? ఆ ప్రవృత్తి. ఇప్పుడు నీకు తెలిసా, ఒకటి అమెరికాలో ఒక మిషన్ పెడతాడు. నువ్వు డాక్టర్ చదువుకోవాలి, నువ్వు వెళ్తావు వాడి దగ్గరికి నీకు సీటు కోసం. వాడు ముందు నీ 2000 మిషన్లో పెట్టమంటాడు. నీలో సేవా ప్రవృత్తే లేదు, నీవు డాక్టర్ వృత్తికి పనికిరావంటాడు. ఎస్, అట్లాగే మనలో ఉన్న ఒక ప్రవృత్తిని బట్టి వచ్చింది నాన్న. అందుకని కులం అనేది జన్మతా వచ్చింది అనేది కాదు, వచ్చింది కాదు, ప్రవృత్తిని బట్టి. అది తెలుసుకోవాలి. వర్ణం వేరు, కులం వేరు. వర్ణం అనేది ప్రవృత్తిని బట్టి, కులం అనేది వృత్తిని బట్టి వచ్చింది. కులం అంటే గుంపు అని ఇందాక చెప్పుకున్నామే. లాయర్స్ అంతా కలిపి ఒక వాళ్ళ వృత్తి. అలాగే డాక్టర్స్ అంతా ఒక వృత్తి. అందరు డాక్టర్స్ కాలనీ అని పెట్టుకున్నారా లేదా? మరి తప్పెక్కడుంది అక్కడ? చూసే విధానం. అందుకని వృత్తి ప్రవృత్తి రెండు వేరు. ప్రవృత్తి ఏమో వర్ణం, వృత్తి ఏమో కులం. ఇప్పుడు ఎంతమంది నాన్ బ్రాహ్మిన్స్లో బ్రాహ్మణత్వం కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు అన్ని కులాల్లోనూ ఉన్నారుగా. మరి వాడు బ్రాహ్మణుడు అవుతాడుగా. బై బర్త్ కాదు కావచ్చు, బై వర్త్ అతనుకున్న అర్హత. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అవుతాడు. మేధావులు అంటాం. బ్రాహ్మణ అంటే ఏమిటి? ఇంటెలెక్చువల్స్ అని అర్థం. ఇంటెలెక్చువల్గా ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే కదా. మరి బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటే మేధావి అనేవాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు అని కదా చెప్పారు. అందుకని మనం పుట్టుకతో వచ్చింది కాదు, ప్రవృత్తితో వచ్చింది.
అది తెలుసుకుంటే ఈ అది తెలుసుకోవాలని అనిపించదు ఈ కలియుగంలో. కొట్లాడుకోవాలి, ఎంతవరకు విడదీసుకుని బతకాలి. కలి లక్షణం, కలి అంటేనే విడిపోవడం అని అర్థం. ఎంత మటుకు విడిపోవడానికే చూస్తాడు తప్ప కలవడానికి చూడడం. మా మాస్టర్ గారు అనేవారు, పాకిస్తాన్ పాకిస్తాన్, ఖలిస్తాన్ అంటాడు కానీ కలుస్తాను అనడట. ఖలిస్తాన్ అంటాడు కానీ కలుస్తాను అనడది కలి యొక్క లక్షణం. విడిపోవాలని అనిపిస్తుంది వాడికి. కుటుంబాలు విడిపోతున్నాయా, భార్యాభర్తలు విడిపోతున్నాయా, ప్రాంతాలు విడిపోతున్నాయా, దేశాలు విడిపోతున్నాయా? ఈ విడిపోవడం అనే లక్షణం కలి లక్షణం. మనం ఎంత కలుపుదామన్నా కలవదు, అది కలి ప్రభావం. అందుకని ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి యవలక్షణాలన్నీ కూడా కలి యొక్క ప్రభావం చేతనే పెట్టరేగిపోతున్నాయి. వాటిని దమించాలంటే ఏం చేయాలి? భగవన్నామ స్మరణ చేయాలి. ఎప్పుడైతే నువ్వు భగవన్నామస్మరణ, భగవంతుడితో ఎప్పుడైతే నువ్వు అనుసంధానంతో ఉంటావో అప్పుడు ఆ కలిపురుషుడు నీ దరి చేరలేడు. వాడి మాయలో మనం పడలేము మనం. వాడిది లేదు కాబట్టి అందరూ కలిమాయలో పడిపోతున్నారు. ధర్మం లేదు, నీతి లేదు, నియమ లేదు. కోర్టులు కూడా బ్రహ్మాండంగా ఇచ్చేస్తుంది తీర్పులు, ఎట్టా బతికినా పర్వాలేదని. కోర్టులు కూడా అలాంటి తీర్పులు ఇస్తున్నాయి ఈ మధ్యన. మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చని. కానీ పైన ఉంది సూపర్ సుప్రీం కోర్టు అనేది, పైన ఉంది ఆ లోకాల్లో. ఈ సుప్రీం కోర్టు మానవ నిర్మాణం, మానవులు తయారు చేసుకున్న సిలబస్ ఇది. అయ్యో, పైవాడి సిలబస్ చాలా గొప్పది. ఆ సిలబస్ భగవద్గీత సిలబస్ అనుకో. జస్ట్ మనం ఉన్నాం అంతే. అంతే, కాలచక్రం ఏది ఎలా ఉందో అది అలాగే వెళ్తుంది అంతే. సాక్షిభూతంగా మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ ఎవరికి ఏ వెయిట్ వేయాలో వేసేవాడు ఉన్నాడు పైన. దాన్ని మనం కర్మఫలము అంటాం. మనం చేసే కర్మలకి దానికి తగినటువంటి ఫలితాలే వస్తాయిగా. చేసిన పనిని బట్టి నీకు ఆ ఫలితం కూడా ఉంటుంది కదా. చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. మంచి ఫలం కూడా అలాగే ఇస్తాడు, చెడు చేసినా కూడా అలాగే ఇస్తాడు. అది ఇప్పుడున్నటువంటి ఈ వయసులోనే తెలియాలి పిల్లలకి. మీకు అంతా అయిపోయినాక ఇంక ఉపయోగం ఏమైంది? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అందుకని నేనేమంటానంటే, వర్షాకాలంలో విత్తనాలు చల్లుతాం. ఈ విత్తనాలు చల్లిన దాని నుంచి పంట మళ్ళీ మనం విత్తనాలు దాచుకుంటాంగా. మిగతా వ్యవసాయం అంతా దేని మీద ఆధారపడింది? ఈ సంవత్సరం వచ్చినటువంటి పంట మీదే ఆధారపడింది, అవునా కదా? అలాగే ఇప్పుడున్నటువంటి ఈ జీవితం కూడా మీకు వచ్చే జీవితానికి, భవిష్యత్ కాలానికి ఉపయోగపడుతుంది, ఆధారపడింది. విత్తనాల మీద ఎట్లయితే వ్యవసాయం ఆధారపడిందో, మీ ఆలోచనలు, మీ ఆశయాలు, వీటి మీదే భవిష్యత్ అంతా ఆధారపడింది. అందుకని ఒక్క నిమిషం ఆగండిరా, మీరు ఆలోచించండిరా. యవ్వనంలో ప్రవేశిస్తున్నారు, సమాజంలో బోల్డని కనిపిస్తున్నాయి మీకు ఆకర్షణలు. వాటికి లోనైపోతే ఇటువంటి ప్రమాదాలకి గురవుతారు సుమా అని ఊరికే కాసేపు చూస్తూ ఉన్న దాంట్లో ఊరుకోలేక పెద్దవాళ్ళని మేము చెప్తా ఉంటాం. మీకు చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మ, అవునా కదా? అది